నర్సంపేటలో నిర్వహించిన ఎంసీపీఐ భారీ ప్రదర్శన బహిరంగ సభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మధ్యకాల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న దోపిడీ అసమానతలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు సామాజిక శక్తుల ఐక్యతే ప్రత్యామ్నాయమని అన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలు దేశానికి ప్రమాదకరమని విమర్శించారు. కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు కుల్దీప్ సింగ్ పాల్గొన్నారు. సభలో కళారూపాలు విప్లవ గీతాలు ఆకట్టుకున్నాయి. కార్మికులకు అన్ని వర్గాల ఉద్యోగస్తులకు అన్ని రకాల వర్గాల వారందరికీ కూడా వారి పక్షాన చట్టసభ లోపల పోరాడి చట్టాలు చేయించిన ఘనత ఉన్నది. ఆ రకంగా వారు చేసే సేవ వారి తర్వాత చేశారు కాబట్టి వారి ప్రజలకు అసెంబ్లీ టైగర్ ఏకైక ఓంకార్ గారిని అనడం జరిగింది. మరి ఆ రకంగా వారు ఏదైతే కాంట్రిబ్యూషన్ సమాజానికి ఇచ్చారో అటువంటి దాన్ని చైతన్యం తీసుకుని రావాల్సిన ఈ సందర్భంగా కామ్రేడ్ ఓంకార్ గారు చట్టసభగా తన ఒక ఆదర్శంత జీవితం ఉన్నాడు. వాటిని ఇవాళ ఉన్న అవినీతి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఇక ఆఖరికి వార్డు మెంబర్ అయినా కౌన్సిలర్ అయినా కూడా ఏ రకంగా అవినీతిలో పాల్గొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ రకంగా రాజకీయ ప్రజలందరూ కూడా లోపల రాజకీయాలకు ఐక్యం చేస్తూ అలాగే వర్గ పోరాటాలు, సామాజిక పోరాటాలు, జమిలి పోరాటాలు, సామాజిక న్యాయం మార్క్సిజం, అంబేద్కర్ పెరియార్ ఆలోచన విధానాన్ని జమిలి పోరాటాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.